కదా ఇలా మీకోసం బొచ్చడు ముచ్చలు పట్టుకొచ్చిన దమ్మని చెప్పుకుందామా మరి చలో పాండ్రి ఎన్నిసార్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాట్సాప్ చూద్దాం ధూమ్ దా ముచ్చట పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఇక ధూమ్ దా ముచ్చట్లు షురు మా భూములు మాకేనని మర్లవడ్డగానమా తిరగవడ్డ రాగమా పోరు తెలంగాణ మా కోట్లాది పానమా ఈ పాట మన ఉద్యమం టైంలో వాడుకున్నాం సమైక్య పాలకుల గుండెలల్ల రైళ్ళు ఉరికిచ్చినాము 10 ఏళ్ల తర్వాత మళ్ళా ఉద్యమం కాలం నాటి రోజులు వచ్చినాయి అప్పటి పాటలకు మళ్ళా పని పడ్డది మళ్ళా భూముల కోసం మళ్ళా సర్కారు మీద కొట్లాడవలసి వస్తుంది అసలు నాకు తెలియక అడుగుతా ఈ రేవంత్ సర్కారుకు రైతుల భూముల మీద ఎందుకంత కండ్ల మట్టతనం ఉన్నదోల్లా అసలు ఊర్లు పచ్చగుండడు సార్కి అసలు ఇష్టం లేదా నాకు గిట్లనే అనిపిస్తుందోల్లా సర్కారు వారి నిర్వాహకంతో రైతులు భూములను కాపాడుకునేందుకు మళ్ళా రోడ్డెక్కిరు చూడురు మీరు ఫస్ట్ లేటెస్ట్ ఘోరం గురించి చెప్పుకుందాం వీళ్ళందరూ జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు మండలం చుట్టుముట్టున్న 12 ఊర్ల జనాలు సర్కారు కుట్రతోని ఇథానాల్ ఫ్యాక్టరీ కోసం భూములు గుంజుకుంటా అంటే వీళ్ళ భూములను కాపాడుకునేందుకు గుండెల నిండా బాధతోని అడ్డం నిలబడ్డారు సర్కారు మీద మరలబడ్డారు అయితే పెద్దదనవాడ ఊర్లో ఇథనాల్ కంపెనీ పెట్టేందుకు సర్కారు ముగడబడ్డది అప్పట్లోనే 12 ఊర్ల జనం ఒకటై ధర్నాలు చేసిరు నిరాహార దీక్ష కూర్చున్నారు ఇక సర్కారు దిగచ్చింది కంపెనీ పెట్టమని మాట ఇచ్చింది కానీ ఆ మాట అప్పటి వందమే జనాలను మత్పరిచేదందుకే అని ఇగో ఇప్పుడు అర్థమైంది ఓ దిక్కు కంపెనీ పెట్టేది లేదని సర్కారు మాటిచ్చి మళ్ళీ అదే కంపెనీ కోసం పనులు ముంగటేసుకున్నది కార్లు జేసీబీలు మిషన్లు తెచ్చిరు కూలోలను పట్టుకొచ్చిరు వాళ్ళ కోసం షెడ్లను కూడా కట్టిరు పెద్ద దన్వాడలా పనులు షురూ చేస్తురు కూడా జనానికి ఎరకయ్యి వాళ్ళ పనులను అడ్డం పడ్డారు కానీ రాజ్యం పోలీసులను ఉసిగొలిపింది వాళ్ళ మీదకి లాఠీలు లేచినాయి కోపంలా రైతులు జేసీబీలను షెడ్లను కాలబెట్టిరు కూలీలను ఎల్లగొట్టిరు ఇది జరిగింది సార్ అన్నీ బాగానే ఉన్నారు సార్ ఇంకోటి వాళ్ళ కారు అని రైతులు ఒప్పుకోలే నిరసనలు చేసిరు అయినా సర్కారు పట్టించుకోలే నిరసనలు చేసిన రైతుల మీద పోలీస్ కేసులు పెట్టిరు నడియన్ రాత్రి ఇళ్లకు పోయి రైతులను పోలీస్ టౌన్లకు పట్టుకుపోయిరు సతాయించిరు లగచర్ల మహిళలు ఢిల్లీ దాకా పోయి కొట్లాడిరు
నిజం చెప్తున్నా, అసలు రైతులంటే మన చేపాటి ప్రభుత్వానికి ఒక జాలి దయ కరుణ అనేదే లేదు. వాళ్ళను పాపమని కూడా అనేది దిక్కు లేదు. 10 ఏళ్ళు రాజు లెక్క బతికిన రైతులు ఇప్పుడు ఘోరం అంటే ఘోరంగా తనలాడుతురు. రాజ్యం చేతుల దెబ్బలు తింటురు, పోలీసులతోని తిట్లు తింటురు. అసలు పెద్ద మనుషులను కూడా కానుడే లేదు. 90 ఏండ్ల రైతునోళ్ళ ఒక పోలీస్ సారు ఏం చేసిండో ఎరికేనా? నిజం చెప్తున్నా, నాకైతే ఆ పోలీస్ మీద మస్తు కోపం వచ్చింది. ఆ తాతను తలుచుకుంటా అంటే ఇట్లా కళ్ళపొంట నీళ్ళు వచ్చినాయి. అసలు మన రాష్ట్రంలో ఏమైతుంది, మన ప్రభుత్వం ఏం చేస్తుంది గిట్లనే అనిపిస్తుంది. మీరే చూడుర్రి. ఏందిది? అసలు ఈయన పోలీసేనా? ఎవలంట చూసుకొని గిట్లా చేస్తుండు? ఎవరిచ్చిన ధైర్యం? ఈ తాత వయసు ఎంత ఉంటుందో 90 ఏళ్ళ పెద్ద మనిషిని పట్టుకొని ఈ పోలీస్ అయినా గిట్లా ఓవర్ యాక్షన్ చేయొచ్చునా? అవు ఎట్లా బయటికి నూకుతుండో చూడు అసలు. అయితే నిర్మల్ జిల్లా ఎల్లాపురంలో ఉండే ఈ రైతు భూభారతి చట్టం గురించి అరుచుకునేందుకు రెవెన్యూ ఆఫీస్కి వచ్చిండు. ఈయనకు కొన్ని అనుమానాలున్నాయి. అయితే ఈ రైతన్న మాట్లాడుతుంటే ఈ ఏఎస్ఐ సార్కు కిరిమిలేసినట్టున్నది. రేవంత్ సార్ మెదట్ల మెదిలిండు కావచ్చు. కథమిగా రైతు మాట్లాడుతుంటేనే బలమిటికి ఇట్లా గుంజుకపోయి అవతలకు నూకిండు. ఇదే మన తరికనేనా? రైతుల మీద గిదా ఈలకున్న పాయిరం. 90 ఏండ్ల ఈ తాతకు గిట్ల గుంజి పడెత్తేందన్నట్టు. అసలైతే ఈ ఏఎస్ఐ సార్ చేసిన కథ ముందుగా ఎవ్వరు బయట పెట్టలే. మన టీ న్యూస్ ఛానలే లోకం ముందు చూయించింది. కథమిగా సర్కారుకు వణుకు పుట్టినట్టయింది. నిర్మల్ జిల్లా కలెక్టర్ దిగచ్చి ఇట్లా ఏషుడు తప్పు, ఎంక్వైరీ చేయాలని ఆర్డర్ వేసిండు. ఇక్కడ తప్పు ఏఎస్ఐది కూడా కాదు, మన సర్కార్దే. ఎద్దు చేన్ల మెత్తే దుడ్డే గట్టు మీద మెత్తది అనోళ్ళ. ఏదా సీఎం తదా పోలీసు. రేవంత్ సార్కు రైతుల మీద ఎంత ప్రేమ ఉన్నదో ఈ పోలీసార్ను చూస్తేనే పురాగా అర్థమవుతుందని రైతులు గరానికి వచ్చిర్రు. ఆఫీస్కు పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏం లేదు నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అడుగుతున్నా. అడిగానికి ఇట్లా భూముల సంగతు అని చెప్పి అంటే సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా, చంద్రయ్య ఈ భూమి ఇవ్వద్ది అని అడిగిన. మామ నీదే అని ఆయన అన్నాడు. ఆయన అన్నాకలా సరే అని అనుకున్నా. గింతే మాట బిడ్డ, నీకది మీకు అందరు తెలుసు కదా, గింతే మాట అన్న గిట్ల వెనక మారుతున్నా. పోలీసుడు అచ్చడ గుంజుకొని పోతే నన్ను ఒక ఆడిది వాడు నా బతుకు గిట్లయింది. నేను పెద్ద మనిషిని, ఇగో చూడుండ్రి నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఏళ్ళు ఉన్నాయో చూసుకోండి. అబ్బా ఎంత పని అయిపోయే. గెలిచిన మురిపం ఒక్క పూట కూడా లేకుండా అయింది కదా. 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్లో ఆర్సీబీ జట్టు గెలిచిందని దేశం అంతా సంబరపడ్డదా. నేను కూడా మస్తు దిల్కుష్ అయినా. ఆర్సీబీ 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 అనుకుంటా రాత్రి నిద్ర కూడా పోలే. అయితే ఈ ఆర్సీబీ జట్టు గెలిచి బెంగళూరుకు పోయింది. ఆడ ప్రభుత్వం వాళ్ళను సన్మానం చేసే కార్యం పెట్టుకున్నది. బుచ్చుడు మంది అభిమానులు వచ్చిర్రు. ఆ అభిమానం జనం పానం తీసింది. ఘోరం అంటే ఘోరం, మీరే చూడరిగా. నిజంగా ఘోరం అంటే ఘోరమేనుల్లా. ఏదో సంతోషం కోసం మైదానికి అత్తే డైరెక్ట్ పానాలే పోయినాయి. 100 మంది నరకం అంటే నరకం చూసిరు మైదాన్లా. అయితే ఆర్సీబీ గెలిచింది కదా ఐపీఎల్లా, దేశమంతా సంబరాలలో మునిగిపోయింది. ఇక అసంటిది సొంత రాష్ట్రంలో ఎట్లుండాలి అసలు ఊహించుకుంటా అంటేనే గూస్ పింపుల్స్ అత్తానే కదా. అయితే ఈ ఆర్సీబీ జట్టు కప్పు పట్టుకొని బెంగళూరుకు వచ్చింది. అక్కడ ఈ చేయిపాటి ప్రభుత్వం వాళ్ళను మైదానంలో సన్మానం చేసి ఎగురం పెట్టుకున్నది. చిన్న ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సార్ అయితే దగ్గరుండాలని దోలకు వచ్చిండు. ఇక 18 ఏళ్ల తర్వాత కప్పు పట్టుకొచ్చిన ఆటగాళ్ళు కండ్ల ముగ్గడికి అత్తాన్లంటే ఎట్లా అనిపిస్తుంది. లక్షల మంది వచ్చిరు, కానీ బందోబస్తు గట్టిగా పెట్టలే. తోకిసలాట్లయినాయి. ఒకరి మీద ఒకరు వాడు ఆగమాగ చెందన దగ్గర 10-11 మంది దాకా ఆనే చచ్చిపోయారు. ఇంకో 50-60 మందికి దెబ్బలు గట్టిగా దాకినాయి. వాళ్ళను దావకళ్ళకు తోలుకపోయారు. పాపం ఆటగాళ్ళని చూద్దామన్న సంబరంలో పానాల మీదకే తెచ్చుకొని ఎంత ఘోరం ఇది. అయితే మైదానం బయట శవాలు వెళ్తుంటే లోపల మాత్రం కాంగ్రెస్ సర్కారోళ్ళు సన్మానాలలో బిజీ అయిపోయారు. క్రికెటర్లకు సన్మానాలు చేసిరు. అవసరం అట్లా చేసుడు నివాళి కూడా ఇయ్యలేనట్టున్నది. అసలు కప్పు గెలిచిన సంబరం ఒక్క పూటనైనా లేకుండా అయిపోయే. ఇట్లనే తలుసుకుంటా బాధపడుతురు.
నిజంగా బెంగళూరు తొక్కిసలాట చూస్తే పానమంతా కలుక్కుమన్నదులా. అయితే అంతకు ముందు రాత్రి చూడాలి, దేశమంతా ఊగిపోయింది కాదు. ఆర్సీబీ గెలుచుడితోనే ఒక్కొక్కలకు శిగం వచ్చినట్టే వేసిరు. ఈ ఊరు ఆ ఊరు, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, దేశమంతా ఆర్సీబీ పేరుతోని సంబరాల మునిగిపోయింది. ఆర్సీబీ 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 అనుకుంటా దుమ్ము రేపిర్రు. రోడ్ల మీద కోహ్లీ పేరును తలుచుకుంటా ఇట్లా ధూమ్ ధామ్ చేసిరు. హాగ చూడురి మీరే. ఏహే ఆగో మన కేసీఆర్ సార్ కట్టించిన సచివాలయం కాడ చూడురి మన ఆర్సీబీ ఫ్యాన్స్ ఎట్లా దుమ్ము రేపుతురు. ఆర్సీబీ గెలుచుడుతోనే పట్నం జనం టాంకుబండుతో పట్టిరు. మన పట్నం జనానికి ఒక ఆచారం ఉన్నది, బాధ అనిపించినా సంబరం అనిపించినా టాంకుబండు కాడికి వస్తారు కదా. ఇక రాత్రంతా గిదే కథ అయింది. టాంకుబండుకు పోయే రోడ్లన్నీ కిటకిటలాడినాయి, మస్తు ట్రాఫిక్ జాము. ఇక అభిమానుల ఆటలు పాటలు పటాకుల మూతతోనే హైదరాబాద్ పట్నం దద్దరిల్లింది. అసలు శిగం ఊగినట్టే చేసిరో కుక్కలు. హైదరాబాద్ ఏంది మన చిన్న ఊర్లలో కూడా గివే సంబరాలు. అటు ఆంధ్రలో కూడా జనం రోడ్ల మీదకి వచ్చి కోహ్లీకి శనార్థులు చెప్పుకుంటూ సంబరపడ్డారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా రాష్ట్రం ఏదైనా ఏ ఊరైనా గానీ ఆర్సీబీ ఫ్యాన్స్ తోని నిద్రపోనే మొగల మీద జిగేల్ పటాకులు వెలిగినాయి. ఒకరికొకరు అలైబలై తీసుకుంటా కోహ్లీ గ్యాంగ్ ను తారీఫ్ చేసుకుంటూ సంబరపడ్డారు. ఏడుంటాయి ఒట్లా, ఇంకేడుంటాయి పొట్టాలల్లో ఉంటాయి. అంత లావైతే అప్పుడప్పుడు ఇండ్లకి వస్తాయి అని అంటారా ఏంది? కాదు, ఈ నడుమ వాటికి పుట్టలు గిట్టలు నచ్చుతలేవు. మన బైకులు ఉన్నాయి కదా, బైకులలో ఉంటున్నాయి. ఆడికెళ్ళే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోతున్నాయి. అరే అవంటే నమ్మబుద్ధి అవుతలేదా? మీరే చూడరు మరి. జత్యాలనున్న మెకానిక్ షెడ్ కాడున్న మొల్ల మనం బండి పట్టుకొచ్చిండో కన్నా హీరో హోండా. మరి దీనికేం రిపేర్ వచ్చిందో ఏ ఊకోబా, బండి రిపేర్లు సైకిల్ పంచర్లు కూడా దుందా ముచ్చట్లా చూయిస్తారా ఏంది అని తీసి పడేకురి. వీళ్ళ పనితనం వీళ్ళు ఏం చేస్తారో చూసినాక అప్పుడు మాట్లాడుకుందాం. బండి మొత్తం ఇప్పి కుప్ప పెట్టింది కదా, ఆగో కట్టెపుల్లతో ఏమో చేస్తాడు అంటే ఈ నడుమ బండ్లను పానాలు స్కూల్ డ్రైవర్లతో కాకుండా కట్టెపుల్లలు చీపురు పుల్లలతో కూడా రిపేర్లు చేస్తారని నా తెలియదు. ఇట్లనే అనుకున్న చేపడదాకా అటెన్కి అర్థమైంది ఏంటంటే
వామ్మో చూసిరా పాము, ఏం పామే అది? నాగం పామా, జరిగుడ్డ, లేకుంటే కట్ల పామా? అయితే ఈ అన్న బండి పార్కింగ్ చేస్తే ఇంట్లోకి పాము వచ్చింది. ఈయన బండి నడుపుకుంటే కొంత దూరం దాకా పోయిండు. అయితే బుస్ బుస్ అని తాపుకోసారి సప్పుడా చూడట. ఏంద్రా నాయన చూసే వరకు పాము తోక కనబడ్డది. ఈయన గజ్జుమన్నది. ఇక మెకానిక్ను పిలిపిస్తే ఆయన సాహసం చేసి పామును బయటికి తీసిండు. అదన్నట్టు ముచ్చట. ఈ నడుమ పాములు పుట్టల కంటే కూడా ఈ బండ్లలోనే ఉంటున్నాయి వల్ల ఎందుకన్నా మంచిది బండి తీసేటప్పుడు జర మంచి షేకింగ్ చేసి నడుపుర్రి. ఏమంటున్నా? ఈ లంచాల కగ్గి పెట్ట ఏం లంచాలో అసలు అసలు మందిని గోసపుచ్చుకొని కమాయిస్తే ఏం ఫాయిదా? తింటేమన్నా బరకతు ఉంటుందా? ఎంతమందిని ఎన్ని రకాలుగా వీడ్చుకుంటారు వల్ల. అగో మళ్ళా లంచగొడ్డి ఆఫీసర్లు మళ్ళీ జాగ్రత్త దొరికిరు. వాళ్ళ కథ ఏందో అట్లా మనం కూడా అరుచుకొని వద్దాం రాండ్రి. మంజులక్క, ఓ మంజులక్క, అయ్యో ఏడుతనవేందక్క? ఏం కట్టమచ్చే? సర్కారు కొలువేనాయే. కొలువున్నోళ్ళు గట్ల కండ్ల పొంట నీళ్ళు పెట్టుకోవచ్చునా? మరి నువ్వు లంచం అడుగుతుంటే జనాలు ఇంకెంత ఏడ్చిరు కావచ్చక్క. అయితే ఈ మేడం గారి పేరు మంజుల. మంచిర్యాలలో సర్వేయర్ మేడం అన్నట్టు. భూమి సర్వే చేయాలంటే మంజులక్కకు ₹1,00,000 చదివియాలన్నట. పైసలు తీసుకునేందుకు ఈ అసిస్టెంట్ను కూడా పెట్టుకున్నది. అప్పుడింత ఇప్పుడింత గుంజింది. అయినా సర్వే చేయలేదట. పైసలు ఇచ్చిన ఆయనకు బీబిలేసింది. ఏసీ వాళ్ళకి చెప్తే ఆయన దొరకబట్టిరు. మేడం గారు గిట్ల కండ్ల పొంట నీళ్ళు పెట్టుకున్నారు. అసలు ఇళ్లకు జీతాలు అత్తలేవా కథ కానీ పని చేయమంటే పైసలు అడుగుడేంది? పైసలు అడిగేటప్పుడేమో దబాయించుకుంటే అడుగుతారు, దొరికినాకనేమో గిట్ల కమలాసం లెక్క కండ్ల పొంట నీళ్ళు పెట్టుకుంటారు. ఏందో ఏమో పోరి. మంచిర్యాల మంజులక్క లంచం అవుతారం గట్లున్నది కదా. ఇక ఇప్పుడు జత్యాల దిక్కురారి. రాయకల్ మండలం రిజిస్ట్రారు డిప్యూటీ తహసీల్దార్ గణేష్ సార్ వారు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేందుకు పైసలు వసూలు చేస్తానట. ఈయన కూడా ఒక అసిస్టెంట్ను పెట్టుకున్నాడు. ఒక అన్న కాడ 10,000 తీసుకుంటుంటే ఏసీబీ ఆఫీసర్లకు దొరికిరు ఇద్దరికిద్దరు. ఆగు చూడు ఎట్లా మిట్ట చూస్తురో. కాదు ఏమనంటే కోపాలు కానీ లంచాలు తీసుకునేందుకే సర్కారు కొలువులు ఇచ్చిందా అనోళ్ళు వీళ్ళకు. అసలు ఫ్రీగా చేయవలసిన పనిని ఇట్లా పైసలు గుంజడేంది? అన్ని చక్కగా ఉన్న లంచం ఇవ్వవలసింది అని డిమాండ్ చేసుడేంది? ఇట్లా లంచాలు తీసుకునే ఆఫీసర్లను ఉత్తగా ఇడిచిపెట్టనే పెట్టొద్దుల్లా. ఎటైతాటాయ ఇంకొకరు తీసుకునేందుకు కూడా గజ్జు అనాలే. గసొంటి శిక్ష ఎత్తనే రేవులకు అత్తరు. అంతేనాగా అదా. ఇప్పుడు ఏందంటే ఒక ఏనుగు ఒక గుర్రం మన ముచ్చట్లకి వచ్చినాయి వల్ల ఎప్పటి సందో మన దాంట్లోకి వచ్చేందుకు మస్తు తండ్లాడుతున్నాయట. మమ్మల్ని ఎన్నడూ ధూమ్ధాంలో చూపిస్తారు, ఏం చేస్తే మా గురించి చెప్తారు అని మనసులో అనుకున్నట్టున్నాయి. అందుకే ఒక తెల్ల గుర్రం ఒక ఉపాయం చేసింది, మన ముచ్చట్లకు రానే వచ్చింది. ఇంతకు ఏం చేసింది, ఏంది కథ? ఓ మళ్ళీ కారుసుకుందాం నడువురి. దూరంకెళ్ళొక ఏను కనబడతాందా? కనబడ్డది కదా, గట్లనే చూడురి. ఇప్పుడు దాని పని పోతమైతే చూడు. చూసినవా గుర్రం దానెంబడి పడుతుంది. ఇప్పుడు దాంతో ఫైటింగ్ చేస్తుందట. కరాటే చేస్తుందా, బాక్సింగ్ చేస్తుందా, లేకుంటే టైక్వాండో చేద్దాం అనుకుంటుందా? దాని మనసులో ఏమున్నదో ఏమో పోరి. మరి ఏనుగేమో అసలే నేను వెంటల మీద ఉన్నా పక్కకు పోవే అని అది తొండంతో నూకినా గుర్రం వినులేదు, లడాయి చేస్తుందట. పాపం ఏనుకేమో యాష్ట కత్తాంది. దానికి బీబీలెత్తి ఏమని ఉన్నది? ఇక వెనక ముందు చూసుకోకుండా మనుషులే దొక్కి చంపుతాయే. మరి గుర్రం పరిస్థితి ఏంది కావచ్చు. కానీ ఏనుగు మాత్రం ఓపిక మంత్రాలు లెక్కనే కొడుతుంది. దానికి బుర్ర లేదో బలమే లేదో లేకుంటే ఆకలి మీద ఉన్నదో కానీ గుర్రం రెచ్చగొట్టినా అది మాత్రం పక్కకే పోతుంది భయపడుకుంటా. లాస్ట్కు దానికి అదే వారిపోయింది. అయినా గుర్రం విడిచిపెడతలేదో దానెంబడే పడుతుంది. అంటే ఈడ ఏనుగు ఓపిక పట్టింది అనుకోవాలనా లేకుంటే గుర్రమే తెగించి ధైర్యం చూపించింది అనుకోవాలనా? నాకు అర్థమైంది ఏంటంటే దారి పొంట మనల్ని మెసిలిచ్చేటోళ్ళు మనతో లొల్లీలు పెట్టుకునేటోళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత రొచ్చగొట్టినా మనం ఓపికతో ఉంటే పంచాది పెద్ద కాదు అన్నట్టు. ఇక గుర్రం దిక్కు మాట్లాడాలంటే ఎదుటోళ్ళు ఎంత బలవంతులైనా కానీ మనం తెగించి ధైర్యంతో నిలబడి గలబడితే వాళ్ళే భయపడతారు. అంతే కదా. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారు ఇంగ్లీష్ వాటర్ సమర్పించే ధూమ్ దా ముచ్చట పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇక గివుల్లా గియాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగా కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి మరి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.